హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది థియేటర్ల దగ్గర ఈ సినిమా బీభత్సం ఏ రేంజ్లో ఉందంటే, మొదటి రోజు బుక్ మై షోలో దాదాపు 7 లక్షల వరకు టికెట్లు సేల్ అయిపోయాయి. రెండో రోజుకి వచ్చేసరికి అది 4 లక్షలు అయింది. ఇక అద్భుతం ఏంటంటే, రెండో రోజు కంటే మూడో రోజు దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు సేల్ అయ్యి, ఇప్పుడు నాలుగో రోజైన ఆదివారం ఆల్మోస్ట్ డే వన్కి ఎలాంటి మనం క్రౌడ్ అయితే చూసామో అలాంటి క్రౌడ్ ఇప్పుడు ఓన్లీ బుక్ మై షోలోనే డే వన్కి ఎలా 7 లక్షల టికెట్లు తెగాయో, ఇప్పుడు నాలుగో రోజు అయిన ఆదివారం కూడా దాదాపు 6 నుంచి 7 లక్షల టికెట్లు తెగిపోయాయి. అంటే ఒకసారి ఊహించుకోండి, కొందరు ఈయన కొడుకులు ఉన్నారు కదా, నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇంత మిక్స్డ్ టాక్తోనే ఈ రేంజ్ బ్యాటింగ్ పెట్టాడంటే, యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ పడుంటే మీ బతుకులు ఏమో ఒకసారి ఊహించుకోండి. అరే బ్లాక్ బస్టర్ సినిమాని మీరేమో నెగిటివిటీ చేసి ఇది లేదు, జానీ కపూర్ స్కిన్ షో ఎక్కువైపోయింది, అది ఇది ఏదేదో మాట్లాడి సినిమాని తగ్గిద్దామని చూసారు. కానీ కామన్ ఆడియన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటూ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారంటే, మీలాంటి వాళ్ళు ఎంత నెగిటివిటీ ఏం స్ప్రెడ్ చేసినా సరే నథింగ్ రా. ఏంటి భయ్యా, నిన్న థియేటర్లో నిన్న సెకండ్ షోకి వెళ్తే ఫ్యామిలీస్ ఏ రేంజ్లో ఉన్నారు తెలుసా? రో మొత్తం ఫ్యామిలీసే. చిన్నపిల్లలు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. చిక్రీ సాంగ్ కానీ ఆ క్లైమాక్స్ అయితే పిల్లలు ఏడుస్తున్నారంటే ఒకసారి ఊహించుకోండి. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా ఈ ఆదివారంకే బ్రేక్ ఈవెన్ కొట్టి మండే నుంచి లాభాల్లోకి వెళ్తుంది. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, హిందీలో వేరే రాష్ట్రాల్లో ఏంటి భయ్యా పరిస్థితి అంటే, హిందీలో అయితే మాత్రం అనుకున్న విధంగా ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటేనా, హిందీ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారంటే, ఒకటి పార్ట్ 1 పెద్ద హిట్ అవ్వాలి, లేదా ఒక పాన్ ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్తో ఒక సూపర్ హీరో వస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ అనుకున్న స్టార్డమ్కి ఓన్లీ హిందీలో కూడా ఈ మాత్రం కలెక్షన్లు వచ్చాయి అంటే అది కేవలం రామ్ చరణ్ గారి పేరు మీదే. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో హీరోలు అందరూ కాంబినేషన్ మీద, ముఖ్యంగా ఒక మంచి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, ట్రెండ్లో ఉన్న డైరెక్టర్ని తీసుకొని వచ్చి పాన్ ఇండియా లెవెల్లో ఏవో చేస్తున్నారు. కానీ అవుట్డేటెడ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్, కేవలం రెండో సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తో ఈ రేంజ్ రెవెన్యూ జనరేట్ చేశారంటే రామ్ చరణ్ మామూలు విషయం కాదు. ఆ మస్సా సాంగ్కి అయితే డే వన్ ఎలాంటి రెస్పాన్స్ ఉందో, నిన్న నైట్ షో కూడా, సెకండ్ షో కూడా అదే రెస్పాన్స్. సంగం సార్ థియేటర్లో, సంగం సార్ థియేటర్ వైజాగ్లో చాలా బాగా తెలుస్తుంది, చాలా ఫేమస్. నిన్నైతే డే వన్కి ఎలా ఊగిందో అలా ఊగింది భయ్య మస్సా సాంగ్ అయితే థియేటర్ మొత్తం. క్లైమాక్స్కి రామ్ చరణ్ గారు చెప్పే లాస్ట్ డేలకి కొడతామో మళ్ళీ అంటే దానికి చప్పట్లు కొడుతున్నారు భయ్య. అంటే ఎంతలా కనెక్ట్ అయిందో ఒక్కసారి ఉంచుకోండి. ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే బాగున్న సినిమాని ఎవ్వడు ఆపలేడు అని మరోసారి నిరూపించింది పెద్ది అనే సినిమా. అసలు అవార్డులు అంటున్నారు, రివార్డులు అంటున్నారు, ఏవో మాట్లాడుతున్నారు. కానీ అది కాదు భయ్య. ఫ్యామిలీస్లో పెద్దోళ్ళు, అమ్మ, మన మదర్ వయసు ఉన్న ఆడవాళ్ళు ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నారు. చూడండి, అది రియల్లీ వాళ్ళు ఎంతలో ఓన్ చేసుకున్నారంటే, వాళ్ళ అబ్బాయిలు అంటే ఒక కొడుకులా ట్రీట్ చేస్తున్నారు రామ్ చరణ్. కానీ ఒక కాలు తెగిపోయిన సీన్ అయితే, సారీ గాపులకి చెప్పేస్తున్నాం, కానీ ఈ ఎదవలో ఆల్రెడీ చాలా దారుణంగా స్ప్రెడ్ చేశారు అనుకోండి. ఆ సీన్కి అయితే ఒక ఆవిడ తలదించేసుకొని ఏంట్రా బాబు అన్నట్టు అయిపోయింది. నేను థియేటర్కి వెళ్ళింది మాత్రం కేవలం అంటే సరౌండింగ్స్లో ఆడియన్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, ఏంటి పరిస్థితిని వెళ్ళాను, నాకైతే మత్తిపోయింది. డే వన్ కంటే నేను ఈరోజు చూసిన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. ఎందుకంటే నాకు నచ్చిన హీరోని చూసి వాళ్ళు ఆయన్ని, పాపం అతను పడే కష్టానికి వీళ్ళు ఓన్ ఫీల్ అయిపోతున్నారు. అబ్బా ఏంటి ఎంత కష్టపడుతున్నాడు మనిషి, ఆ టైప్లో ఫీల్ అవుతున్నారు. అంటే అదే కదా ఒక నటుడిగా ఇంతకు మించి ఇంకా రామ్ చరణ్ గారికి ఏముంటుంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అత్యుత్సాహం ఎక్కువైపోతుంది ఫ్యాన్స్ కూడా. ఏంటంటే వాళ్ళు అక్కడ ఎలాగ అంటున్నారు, అలాగంటున్నారు. ఎవడు ఏదో అంటే మీకెందుకు? మీ సినిమాని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. మీ సినిమా థియేటర్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళతో మీకెందుకు? మీ సినిమా మీద రివ్యూలు ఇవ్వండి, మీ సినిమా మీద మీరు ట్వీట్లు వేయండి, మీ సినిమా మీద మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి, ఈ సినిమాని లేపాలి. అంతేగాని వాళ్ళు ఆడేలాగన్నాడు ఈడేలాగన్నా మనకు అవసరమా? సినిమా అయ్యాక తర్వాత చూద్దాం ఆ సినిమాకి సంగతులు అనేవి. కానీ థియేటర్ల దగ్గర మాత్రం ప్రజెంట్ నాకు తెలిసి నాలుగో రోజుకే సినిమా, నేను ఆల్రెడీ చెప్పా, వీకెండ్ కల్లా 550 కోట్లు కొడుతుంది సినిమా. నన్ను మీరు ఫిక్స్ అయిపోయింది భయ్యా. నైజాంలో ఏంటి భయ్యా, ఆల్రెడీ దగ్గర 45 కోట్లు వసూలు చేసిన సినిమా కేవలం 3 రోజుల్లో. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. కొన్ని ఏరియాల్లో కల్కికి మించి కొడుతుందంటే ఒక్కసారి ఉంచుకోండి. ఇంకా పుష్ప దేవరా పక్కన పెట్టాను, కానీ పుష్ప 2ని కూడా కొన్ని ఏరియాలు లేపింది.
ముఖ్యంగా కోస్టలాంధ్ర, ఉత్తరాంధ్ర, సాలూరు, బొబ్బిలి ఇలాంటి ఏరియాలో సినిమాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు తెలుసా? ఒక పండగల. ఈవెన్ ఒరిస్సా, భువనేశ్వర్లో కూడా నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అరే టికెట్లు దొరకట్లేదు అన్నారు. ఇది కదా సక్సెస్ అంటే. మీకే ఎవడైతే నెగిటివ్ చేసాడో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్న విధంగానే సినిమా మిక్స్డ్ టాకు అయినా సరే ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్లు మీ హీరోలు కొట్టగలరా మిక్స్డ్ టాక్తో? ఒరే మిక్స్డ్ టాక్ వస్తే రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయిపోతున్నారా, ఆయన ఎంత పెద్ద హీరో అయినా సరే. అలాంటిది రామ్ చరణ్ అనే వ్యక్తి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు వచ్చాయో ఇప్పుడు ఆదివారం కూడా అలాంటి కలెక్షన్స్ వస్తున్నాయంటే ఒక్కసారి ఉంచుకోండి. డే 1 కంటే డే 2 తగ్గింది. డే 2 ఎందుకు తగ్గింది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ నా కొడుకులు ఇచ్చిన నెగిటివ్ రివ్యూలకి వాటికి చాలామంది ఆడియన్స్ కన్ఫ్యూజన్లో డే 2కి రెవెన్యూ తగ్గింది. కానీ అనూహ్యంగా డే 3కి వచ్చేసరికి ఇంత పెద్ద రెవెన్యూ, దానికి మించి డే 4కి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్యా. ఆల్మోస్ట్ 270 నుంచి 240 కోట్ల థియేటర్లు బిజినెస్ జరిగిన సినిమా ఇది. శాటిలైట్ రైట్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఓటీటీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అలాంటిది కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టి లాభాల్లోకి వెళ్తుందంటే మీరు అనుకున్నట్టుగా ఎవడైతే నెగిటివ్ చేసి అలాగే చెప్తున్నా, మీరు అనుకున్న విధంగా మీరు ఇచ్చిన మిక్స్డ్ టాక్తోనే ఇలాంటి ర్యాంపేజ్ అంటే యునానిమస్గా పడితే మీరంతా మీ బతుకులంతా. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా మాత్రం సినిమా కాదు భయ్యా, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. నీవు లైఫ్లో ఎన్నిసార్లు అయినా పడిపో కానీ ప్రయత్నించు అని చెప్పాడు చూడండి, అక్కడే బుచ్చిబాబుకి ఫ్యాన్ అయిపోయినాను. రామ్ చరణ్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాడు సినిమాలో, అయినా సరే తన అనుకున్న దాన్ని వదలడు. అదే కదా సినిమా, అదిరా సినిమా అంటే. ఈ నా కొడకలో సినిమాలో ఉన్న రామ్ చరణ్ గారి నటన గురించి నా కొడకైనా సరే నెగిటివ్గా చెప్తున్నా, ఈ నెగిటివ్గా మాట్లాడిన ఏ ఒక్కడైనా సరే రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడే ధైర్యం చేశారా? లేదు. ఎందుకంటే సినిమాని తొక్కాలి, సినిమాని నెగిటివిటీ చేయాలని ఒక ఉత్సాహంతో నేను ఒక ఉంటారు కదా భయ్య, ఒక శాడిజం అలాంటి మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ చాలా విపరీతంగా టచ్ అయిపోతున్నాయి నాకైతే. బాగున్న అంటే సినిమాలో 95% బాగుంటే ఒక 5% అనుకుంటారా ఓకే జాహ్నవి కపూర్ గారి ఎపిసోడ్ ఏదని. వీళ్ళు వార్ 2లో ఇదే కైరా అద్వాని బికినీలు వేసుకుంటే పొగుడుతారు, బా సూపర్ ఉంది ఇదని. ఇలాంటి వాళ్ళకేమో అక్కడ ప్రాబ్లం రాదు. ఫెమినిజం నా కొడుకు అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడు ఎంత అరిచి గీ పెట్టుకున్నా పెద్ది అనే సినిమా బ్లాక్ బస్టర్